మీ ఇంట్లో దక్షిణ దిక్కులో ఈ ఒక్క ఫోటో పెడితే చాలు, మీరు కుబేరులవ్వడం ఖాయం. ఇంటి లోపల చిన్న చిన్న విషయాలను అందరికీ కామన్ గా వచ్చే సందేహం, ఏ ఫోటోను ఎక్కడ పెట్టాలి అని, దేవుని ఫోటోలు ఎక్కడ పెట్టాలి, అలాగే చనిపోయిన వారు ఫోటోలు ఎక్కడ పెట్టాలి, అలాగే ఏ దిక్కులో ఎటువంటి వారి ఫోటోను పెట్టాలి. ఇటువంటి అనుమానాలు చాలా మందిలో ఉంటాయి. ఆ సందేహాలన్నీ మీరు తీర్చుకోవాలి. అయితే ముఖ్యంగా ఇంటికి శాంతి, ప్రశాంతత, సంతోషం అనేది చాలా ముఖ్యం. కాబట్టి దీనికి సంబంధించి కొన్ని వాస్తు చిట్కాలను కూడా మీరు ఖచ్చితంగా పాటించాల్సి ఉంటుంది. కాబట్టి దక్షిణ దిశలో మీరు పర్యావరణానికి సంబంధించిన ఫోటోలు వేలాడదీయండి. ఆకుపచ్చని చెట్లు కావచ్చు, లేకపోతే ప్రకృతికి సంబంధించిన ఏ ఫోటో అయినా పర్వాలేదండి. ఇది దక్షిణ దిక్కులో ఉంచుకోవడం వల్ల సుఖ సంతోషాలతో మీరు, మీ కుటుంబ సభ్యులు అందరూ కూడా ఉంటారు. మీ యొక్క జీవితంలో మీరు సుఖ సంతోషాలతో మీరు జీవనాన్ని గడుపుతారు. కాబట్టి దక్షిణ దిశలో ఈ విధంగా పర్వతానికి సంబంధించిన ఫోటోలు పెట్టుకుంటే మీరు సకల శుభాలను పొందుకుంటారు. అలాగే డైనింగ్ రూమ్ లో చూసినట్లయితే ఒక పువ్వుల కానీ లేదా పూల మొక్క యొక్క ఫోటోను ఉంచడం వల్ల ఇంట్లో ఉన్న ప్రతికూల శక్తి అంతా కూడా ఆకర్షిస్తుంది. కుటుంబంలో అందరూ ఆరోగ్యంగా కూడా ఉంటారు. అలాగే చనిపోయిన వారి ఫోటోస్ పెట్టిన దక్షిణ దిక్కుకి ఎదురుగా ఆంజనేయుడు ఫోటో పెట్టడం మంచిది. అలా చేస్తే ఆ ఇంట్లో అకాల మరణాలు సంభవించవని, కుటుంబ సభ్యుల ప్రశాంతంగా, ఆరోగ్యంగా, ఆనందంగా జీవిస్తారని శాస్త్రాలు చెబుతున్నాయి. అంటే దక్షిణం వైపు చనిపోయిన వారి ఫోటోలు వేలాడదీసినట్లే వాటికి ఎదురుగా ఉత్తరం వైపు ఆంజనేయుడు ఫోటో పెట్టాలి. ఈ విధంగా గనక మీరు ఫోటోలు పెట్టి విషయంలో కూడా కొన్ని నియమాలు పాటించినట్లయితే మీ ఇల్లంతా కూడా సుఖ సంతోషాలతో కలకలలాడుతుంది. మిత్రులారా, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదాలు.